లావణ్య, లావణ్య, లావణ్య. వస్తున్నానన్నయ్య. ఏంటన్నయ్య? చూడు, నా చదువుల తల్లి నా చెల్లి. చదువు చెప్పమని పిలవగానే పుస్తకం పట్టుకొని వచ్చింది. ఇంతకన్నా మంచి శకునం ఏం కావాలి? ఇదిగో లావణ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అక్షరాలన్నీ వచ్చేసి అమ్మ పేరు రాయడం వచ్చేయాలి. ఇప్పుడే నేర్పించు. అలాగే అన్నయ్య. నువ్వు చదువుకుంటానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అక్షరాలు కాదు, నువ్వు నేర్చుకోవాలే కాని IAS కూడా చదివించేస్తాను. అంతొద్దులే అమ్మా. ఇప్పుడు మీ అన్నయ్య IAS ఆఫీసర్ అయితే జిల్లా పనులు ఎవరు చూసుకోవాలి? అమ్మ అమ్మాజీ పనులు చూసుకోవడం కుదరదు. లావణ్య, మనం ఎవ్వరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చదువుకోవాలి అంతే. నువ్వే చెప్పు. అలాగే అన్నయ్య, చెప్తా అన్నాను కదా. అబ్బా, ఇప్పుడెలా? ఎలా ఏంటన్నయ్య? పక్కనే వదిన్ని, పైగా టీచర్ని పెట్టుకుని నన్ను అడుగుతావు ఏంటదినా? నువ్వు చెప్పొచ్చు కదా. టీచర్ ఎప్పుడు స్టూడెంట్ కి చదువు చెప్తానని వెంటపడదు. స్టూడెంటే చదువు చెప్పమని టీచర్ వెంటపడాలి. అంత సీన్ లేదు. కావాలంటే పక్క దేశాలన్నా వెళ్ళి చదువుకొని వస్తాను గానీ నీ వెంటపడి చదువు చెప్పమని అడిగే ప్రసక్తే లేదు. అయినా ఒక చెల్లెలు బిజీగా ఉంటే ఏంటి? ఇంకా 2 చెల్లెలు ఉన్నారు కదా. సాత్విక, అరవిందా, సాత్విక, అరవిందా. ఏంటన్నయ్యా? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చదువు చెప్పాలమ్మా. నేను చదువుకోవాలి, అమ్మాజీ అమ్మ పేరు రాయాలి. అమ్మో, అన్నయ్యకి చదువు చెప్పానని తెలిస్తే అమ్మాజీ పెద్దమ్మ చంపేస్తుంది. నా చదువు గురించి మీకు తెలుసు కదన్నయ్యా. ఏదో అంతంత మాత్రం నెట్టుకొస్తున్నా. నేను చెప్పానంటే నీకొచ్చినట్టే. సాత్వికక్క చెప్తుంది. నేనా? నాకెక్కడ కుదురుతుంది? ప్రాజెక్ట్ వర్క్ ఉంది, సబ్మిట్ చేయాలి కదా. అయినా వదిలింది కదన్నయ్య, అడుగు, నేర్పిస్తుంది. వదినా వదినా వదినా, ప్రపంచంలో ఎక్కడైనా నేర్చుకుంటాను గాని మీ వదిన దగ్గర నేర్చుకునే ప్రసక్తే లేదు. లేదు. అన్నయ్య, అన్నయ్య, నంది చెప్పింది నిజమే. ఇప్పుడు ఎవరిని చెప్పమన్నా గాడిదలో పెరిగో, ఏ వయసులో చదువేంటి అంటారు. అయినా అసలు మనకి భయపడి ఎవరూ మనకు చదువు చెప్పరు. అయినా ఎవరెవరినో ఎందుకు అడగడం? చెల్లెళ్ళు చెప్పినట్టు ఈశ్వరునే చెప్పమని అడిగితే? చిచి, తనతోనే ఛాలెంజ్ చేసి మళ్ళీ తననే అడగడం ఏంటి? అడగడం అని ఎందుకు అనుకుంటావు? ఉపయోగించుకుంటున్నాను అనుకో, వాడుకుంటున్నాను అనుకో. చదువు చెప్పినందుకు డబ్బులు కూడా ఇచ్చేసాయి. ఎవరితో ఛాలెంజ్ చేశామో వాళ్ళ మీద నెగ్గడం కిక్కే కదా. ఏంటి శ్రీవారు,
చాలా దీర్ఘంగా ఆలోచించి వెనకడుగేశారు. వెనకడుగు కాదు, ముందడుగు. చూడు, నీకు నా గురించి బాగా తెలుసు. నాకు చెల్లెళ్ళంటే ప్రాణం. వాళ్ళు చెప్పింది నేనెప్పుడూ కాదనను. అందుకే వాళ్ళు నీ దగ్గర నేర్చుకోమన్నారు కాబట్టి చదువు చెప్పే అవకాశాన్ని నీకే ఇచ్చేస్తున్నాను. ఏంటి అవకాశమా? నాకా? అంటే మరి పేరు రాయడం నేర్చుకోవాలి కదా. పైగా చెల్లెళ్ళందరూ నీ దగ్గరే నేర్చుకోమన్నారు. అందుకని ఊరికే అక్కర్లేదు, కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులా? అదే ఫ్యూజు. ఫ్యూజ్ కాదనయ్య, ఫీజు. అదే ఫీజు. అది ఇస్తాను, నాకు చదువు చెప్పు. వదినా, అన్నయ్య అడుగుతున్నాడు కదా, చెప్పొదినా. చెప్పొదినా. చెప్తా, కానీ నా దగ్గర చదవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో? నేను టీచర్ని, తను స్టూడెంట్. నేను చెప్పినట్టు వినకపోతే తోలు తీసేస్తాను. ఏయ్, నన్ను కొడతావా? శివ ఇక్కడ. టీచర్ ఇక్కడ. ఇష్టమైతేనే చెప్తాను, లేదంటే లేదు. అన్నయ్య ఒప్పుకో. కొడతానంటుందమ్మా. నువ్వు సరిగ్గా చదవకపోతేనే కదా. అయినా కర్ర చూసావా అన్నయ్య, ఎంత చిన్నగా ఉందో. వదినకున్న బలానికి ఎంత గట్టిగా కొట్టినా కూడా నీ మీద ఈగవాలినట్టుగా కూడా ఉండదు. ఒప్పుకో అన్నయ్య. సరే. వెరీ గుడ్. ఇంకొక పెద్దమ్మా. ఏంది మే? పెద్దమ్మా, వదిన అన్నయ్యకి చదువు చెప్తుందంట. అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు. అది జరిగే పని కాదులేమ్మే. అయ్యో లేదు పెద్దమ్మా, అన్నయ్య మమ్మల్ని చదువు చెప్పమని అడిగాడు. మేము చెప్పమన్నాం. దాంతో వదినని బతిమలాడి మరీ చెప్పమన్నాడు. ఈ రోజు నుంచే మొదలు పెడతారంట. మొదలెట్టని అమ్మే, అదెప్పటికీ మొదలుగానే ఉంటది. కొడదాకా పోనివ్వను. తినగానే మంచం ఎక్కేస్తున్నారేంటి? ఈ రోజు నుంచి మీరు చదువు నేర్చుకోబోతున్నారన్న సంగతి మర్చిపోయారా? ఓ, ఇదొకటి ఉంది కదా. చదువుకుంటానని అంత ఆవేశంగా శపథం చేశారు. అప్పుడే ఆవేశం చల్లారిపోయిందా? ఈ రోజు నుంచి మీరు దిద్దబోయే ప్రతి అక్షరం మీ జీవితాన్నే మార్చేయబోతోంది. ఎంతో మంది జీవితాలకి వెలుగుల్నివ్వబోతుంది. అవన్నీ తర్వాత. అమ్మాజీ అన్న పేరు రాయగలుగుతానా లేదా? తప్పకుండా రాస్తాను. మీ రాత ఆవిడ తలరాతని కూడా మార్చేస్తుంది. కూర్చోండి. దిద్దండి.
దిద్దండి అంటే నేను రాసిన దాని మీదే మళ్ళీ మీరు అలాగే రాయాలి. నువ్వు రాసావు కదా, మరి నేనెందుకు రాయడం? అయ్యో, అలా దిద్దితేనే అలవాటైపోయి మీకు రాయడం వస్తుంది. పట్టుకొని చెప్తాను. శివా, వచ్చేసింది పానకంలో పుడక. మొగుడు పెళ్ళాల్ని కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏంది మే చదువు చెప్పించాలన్న తొందరలో పాలు ఇవ్వడం కూడా మర్చిపోయినావా? ఇవి తాగితేనే కదూ ఓడు బలంగా చదువుకుంటాడు. చదువు ప్రోత్సహించడానికి వచ్చావో చెడగొట్టడానికి వచ్చావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదమ్మాజీ. చిన్నప్పుడు వాడిని స్కూల్కి పంపించేటప్పుడు పాలు బూస్టు అన్నీ ఇచ్చేదాన్ని మే, బాగా బలంగా చదువుకోవాలని. కానీ వాడు ఒక్కరోజు కూడా సక్కంగా బడికి పోయిందేలే. ఇప్పుడేమో మళ్ళా నువ్వు చదివించాలనుకుంటా ఉండవు. చాలా సంతోషంగా ఉండాది. అమ్మా, ఈ చదువుకోవడం కూడా నీ పేరు రాయడానికే. తెలుసప్పా, నా మీద ఎంత ప్రేమ ఉండాదో తెలీదా? ఈశ్వర్ చెప్పినట్టు బాగా చదువుకో. నీ చేత్తోనే ఈ పాలు ఈమె. పాలు మంచిది, జ్ఞానాన్ని పెంచుతాది. ఇయ్యమే. ఇప్పుడు సక్కంగా చదువుకోప్పా. అక్షరాలన్నీ తొందరగా వచ్చేయాల. ఏమి? తప్పకుండా వస్తాయి అత్తయ్య. నేను నేర్పిస్తాను కదా, మీరు వెళ్ళండి. ఇంత ప్రేమగా పాలు తెచ్చిచ్చిందేంటి? ఏదో తేడా కొడుతోంది. ఇక మీరు దిద్దండి. ఏమండి, మిమ్మల్ని చూస్తున్నారేంటి? దిద్దండి. ఏంటే? ఏంటేనా? ఏంటండి పిలుపు మారింది? మారతాయి, పిలుపులు మారతాయి, అన్నీ మారతాయి, అన్నీ మారతాయి. ఇప్పుడేంటి? ముద్దండియా? దా. అయ్యో, ముద్దండి కాదండి, దిద్దండి. ముద్దండి రా. ఏమండి, ఆగండి, ఆగు, ఆగండి. ఏం చేస్తున్నారు? ఆగు. ఏమండి, ఆగండి. ఏమైంది మీకు? వచ్చేటప్పుడు బానే ఉన్నారు కదా, వచ్చే ముందేమైనా తాగారా? నేనా? తాగా. ఇప్పుడే నీ చేత్తో
దిద్దండి కాదు, ముద్దండి. ఏమైంది దీనికి? ఏంది మే చదువు చెప్పించాలన్న తొందరలో పాలు ఇవ్వడం కూడా మర్చిపోయినావా? ఏవి నీ చేత్తోనే ఈ పాలు ఈమె. పాలు మంచిది, జ్ఞానాన్ని పెంచుతుంది. అమ్మాజీ, ఇది నీ పనా? ఎక్కడ చదువు చెప్పేస్తానోనని ఇలా అడ్డుపడ్డావా? ఈ అమ్మాజీని దాటి వాడికి చదువు చెప్తావా మే? అక్షరం మొక్క కూడా రానివ్వను. బా, తలేంటి ఇలా అయిపోతుంది? రాత్రి ఏం జరిగింది? నువ్వు చెప్పినట్టు బాగానే రాశాను కదా? బాగానే రాశారా? అసలేం గుర్తులేదా మీకు? లేదు. అస్సలు కొంచెం కూడా? కొంచెం అంటే నువ్వు పలక మీద రాసి నాతో దిద్దించావు. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు రావట్లేదు. అమ్మాజీ పాలల్లో ఏదో కలిపిందని చెప్పచ్చు, కానీ ఇప్పుడు చెప్తే నమ్మకపోగా అమ్మాజీ మీద కావాలని ఏదో చెప్తున్నానన్న కోపంతో చదవడం మానేస్తారు. ఈయనకి చదవాలన్న బుద్ధి పుట్టింది కదా, అది చాలు. అమ్మాజీ అడ్డుపడకుండా ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచిద్దాం. నాకు అసలేం గుర్తు రావట్లేదు. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదు. ఈ రోజుకి చాలు, నిద్రొస్తుంది, రేపు చదువుకుందాంలే అని నిద్రపోయారు. నేను నిద్రపోతే ఊరుకున్నావా? టీచర్వి, చేతిలో బెత్తం ఉంటుంది, 4 తగిలించైనా చదివిస్తావు అనుకున్నాను. మరెందుకు నిద్ర వస్తుంది కదా అని వదిలేసావు? నన్ను లేపైనా సరే చదివించాలి కదా. అర్థమైంది. నేనెక్కడ బాగా చదివేసి అమ్మాజీ పేరు రాస్తానోనని కుళ్ళు నీకు. అలాగే అర్థం చేసుకోండి. మీకు అలవాటే కదా. మీరు చదువుకోవడం ఇష్టం లేకపోతే చదువు మీద ఎందుకు ఛాలెంజ్ చేస్తాను? చదువు చెప్పడానికి ఎందుకు ఒప్పుకుంటాను? సరే అయితే, ఈరోజు నిద్రపోతాను అన్నా పోనివ్వకుండా జాగ్రత్తగా చెప్పాలి, సరేనా? మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఉంది కదా, అది చాలు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తాగండి. నిద్ర వచ్చేసేది. అప్పుడు కూడా బుద్ధి మారలేదు, ఇప్పుడు కూడా బుద్ధి మారలేదు. అందుకే అమ్మ నన్ను చదువుకి పంపలేదు. మీకు నిద్రొస్తోందని కాదు, మీరు చదివితే ఆవిడ్ని నిద్రపోనివ్వరేమోనని చదవనివ్వలేదు. ఇప్పుడు పాలల్లో ఏదో కలిపి మీకు మత్తిచ్చి నిద్రొచ్చినట్టు చేసినట్టే చిన్నప్పుడు కూడా ఇలాగే ఏదో కలిపిచ్చి చదువుకోవాల్సిన సమయంలో నిద్రపుచ్చినట్టుంది. అయినా అమ్మాజీ సంగతి తెలిసి కూడా ఆ పాలు తాగనివ్వడం నాది తప్పు.